మనం ప్రాణాయామం చేయడానికి 4 రకాలైనటువంటి ఆసన పద్ధతులు ఎంచుకొని ఆ 4 రకాలలో ఏ ఆసనం బాగుందో ఆ ఆసనాన్ని మనం ఎంచుకుందాము. వాటిలో ఈ వజ్రాసనం ఎట్లయితే నేను కూర్చొని ఉన్నానో దీన్ని వజ్రాసనం అంటాము. అలాగే సుఖాసనం ఎట్లయితే ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఉంటామో దాన్ని సుఖాసనము అంటాము. ఆ తర్వాత సిద్ధాసనము అది నేను చూపిస్తాను. అలాగే పద్మాసనం దీన్ని కూడా చూపిస్తాను. యోగా అనేది కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ చేసుకోవాలి. ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభక అనేటటువంటి 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. రేచక అంటే గాలి వదలటము, పూరక అంటే గాలి తీసుకోవటము, కుంభకము అంటే గాలి బంధించటము. అంతఃకుంభకం అంటే గాలి లోపల బంధించటము, బాహ్య కుంభకము అంటే గాలి బయట బంధించటము. మొట్టమొదట్లో ప్రాణాయామం మొత్తానికి ఒక పావు గంటే మీకు పడుతుందేమో, ఆ పావు గంటే చాలు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఆ పావు గంటని 20 నిమిషాలు, 25 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు, 45 మినిట్స్ వరకు కూడా మీరు కొన్ని నెలలు, సంవత్సరాల కాలంలో 45 మినిట్స్ వరకు కూడా తీసుకెళ్ళి స్థిరంగా జీవితం అంతా కూడా అది మీరు సాధన చేయవచ్చు. ఈ ప్రాణాయామం లేదా ఏదైనా యోగా అభ్యాసం ఎంతవరకు అవసరం అంటే మనిషికి గాలి ఎంతవరకు అవసరం, ఆహారం ఎంతవరకు అవసరమో మనిషికి సిద్ధాసనం చేసే పద్ధతి 2 కాలు ఇట్లా నిటారుగా ఉంచి ఒక కాలు కుడి కాలు లేదా ఎడం కాలు ఇట్లా మడిమ మధ్యస్థానంలో ఉంచి తర్వాత ఆ కాలు మీద ఈ కాలు వేయటాన్ని సిద్ధాసనం అంటాం. ఒకవేళ ఈ కాలు పైకి రావటం కుదరకపోతే అలా అయినా ఉంచవచ్చు. దీన్ని అర్ధ సిద్ధాసనం అంటారు. ప్రాబ్లం ఏం లేదు, కొన్ని రోజులు ఇట్లా చేయండి, తర్వాత మెల్లిగా అది కూడా వస్తుంది. ఒక కాలు సపోజ్ కుడి కాలు తీసుకోండి, తొడ మీద ఉంచి ఈ కాలు మోకాలు నేల మీద ఉంటుంది. రెండవ కాలు కూడా ఈ తొడ మీద ఉంచండి. దీనిని పద్మాసనం అంటారు. సిద్ధాసనం, 6 పద్మాసనం, 6 వజ్రాసనం, 6 సుఖాసనం, ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయవచ్చు. కాలు ఇట్లా నీటారుగా ఉంచి 1 by 1 ఇట్లా సైడ్ నుంచి వెనక్కి తీసుకుందాము. వెనకాల 2 బటన్ వేళ్ళు పక్క పక్కనే ఉంచుతూ మడిమల మధ్య గ్యాప్ ఉంచాము. ఈ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ముందు మనం విభాగ ప్రాణాయామం ప్రారంభిద్దాం. విభాగ ప్రాణాయామం 3 రకాలైనటువంటి విభాగాలుగా మనం ప్రాణాయామంలో ఈ శరీరంలో విభజిస్తాం. విభాగాలు అంటే 3గా విభజించాం. అవి ఉదరీయం, పొట్టకి సంబంధించినటువంటి విభాగాన్ని ఉదరీయ ప్రాణాయామం అంటాము. అట్లాగే వక్షీయ, ఈ వక్షస్థలానికి సంబంధించిన ప్రాణాయాన్ని వక్షీయ ప్రాణాయామం అంటాము. అట్లాగే భుజ స్కంధాలకు సంబంధించిన ప్రాణాయామాన్ని స్కందీయ ప్రాణాయామము. ఈ విభాగ ప్రాణాయామంలో ఉదరీయ, వక్షీయ, స్కందీయ అనేటటువంటి 3 విభాగాలలో చేద్దాము. మనం ప్రారంభిద్దాము ప్రాణాయామ విభాగ ప్రాణాయామ.